హల్లెలూయా. సంతోషంలో గట్టి చెప్తారు హల్లెలూయా. వినబడట్లా, ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవునికి నామాన్ని ఘనపరుస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఎంతగానో ప్రేమించి ఈ సంఘం అనే కుటుంబంలో నన్ను చేర్చుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటి నుంచో రావాలని సమయం వచ్చింది, రావడం జరిగింది. మీ మధ్యలో మాట్లాడి దేవుడు కృప చూపించినందుకు దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఓకే, ఈరోజు యాక్చువల్గా ఒక పల్లవి మాత్రం నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఒక చిన్నవి పల్లవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం విత్ యాక్షన్. నేను పాటలు పాడడం ఒకటే కాదు, యాక్షన్ చేయిస్తాను ఎక్కువగా. నాతో కలిసి మీరు చేసే ప్రయత్నం చేయండి. వెరీ సింపుల్ సాంగ్, చాలా సింపుల్ సాంగ్. మీరు నాతో కలిసి పాడే ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెక్ 1 2 ప్రైజ్ ది లార్డ్. అంత నాతో పాటు చెప్పే ప్రయత్నం చేయండి. నీవే, గట్టిగా అరవాలి, నీవే. వినబడట్లా, నీవే నా రక్షణ. స్వరం వినబడట్లా, నీవే నా రక్షణ, నీవే నా నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే నా క్షమాపణ. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. ఇంకా గట్టిగా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. ఓకేనా? చిన్న పల్లవి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. ఈ పాట తెలిసినటువంటి పాట అయితే అంత కలిసి పాడే ప్రయత్నం చేయండి. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. గట్టిగా, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, ఓ నీవే క్షమాపణ. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. మరొకసారి అందరూ కలిసి, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, ఓ నీవే క్షమాపణ. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, ఓ నీవే క్షమాపణ. యేసయ్యా యేసయ్యా శబారంతరా తరల బౌరియాచన. ఓ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. ఓకే, చరణం నాతో కలిసి పాడే ప్రయత్నం చేయండి. చరణం. ఓ గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపి. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు అని మనస్సు నాకిచ్చినావు. మనిషిగా మార్చినావు అని మనస్సు నాకిచ్చినావు. అందరూ కలిసి పాట, మనిషిగా మార్చినావు. అందరు స్వరాలు గట్టిగా పాడదామా? ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉన్నారు, అంత కలిసి పాడే ప్రయత్నం చేయండి. ఓ స్తోత్రం ప్రభా శందరాధరావుతిమానందరే శతరో కవా. ఓ మాగా మార్చినావు ఓని మనస్సు నాకిచ్చినావు. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా స్తోత్రం
యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైనటువంటి పాట ఇది. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఈ పల్లవి చరణం పాట ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకా కొన్ని పాటలు ముందున దినాల్లో నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, యాక్చువల్గా మొదటి రోజు కాబట్టి నేను వాక్యం పంచుకోమన్నారు. నాకేమనిపించిందంటే వాక్యం కన్నా కూడా నేను ఎవరో మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకుండా వాక్యం అంటే అనేది క్రమమైన పద్ధతి కాదు కనుక ఈరోజు నా గురించి టెస్టిమనీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఎవరు ఈ మనిషి కొత్తగా ఉన్నారని చూస్తూ ఉండొచ్చు నా ముఖాన్ని. నన్ను ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాను. నా గురించి తెలుసుకోండి. తర్వాత నా గురించి ఇంక నువ్వు బాగా తెలుసుకున్న తర్వాత నా వాక్యం వింటే ఇంకా చక్కగా ఉంటుంది. ఓకే, మనిషిగా మార్చినావు, నీ మనస్సును నాకు ఇచ్చినావు. అసలు ఒక మాట చెప్పాలంటే నేను కొన్ని సంవత్సరాల కిందట ఒక మనిషినే కాదు, అంటే ఎవరు నేను అని చెప్పి మీరు అడిగితే ది వేస్ట్ ఫెలో, అంటే దేనికి పనికిరాని ఒక వ్యక్తిగా ఉంటుంటే నన్ను దేవుడు ఈరోజు జీవితంగా వాడుకున్నాడంటే నిజంగా దేవుని యొక్క కృప మాత్రమే. కనుక నా టెస్ట్ మనీ వల్ల చాలామంది మీరందరూ కూడా దీవించబడతారు, అందులో ఏక సందేహం లేదు. లైవ్లో చూస్తున్న మీరు కూడా ఒకవేళ ఇక్కడ రాకపోయినప్పటికీ కూడా ఇక టెస్ట్ మనీ విన్న తర్వాత దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఈ కార్యం విన్న తర్వాత మీరు కూడా అనుకుంటారు నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అని చెప్పి మీరు అందరూ నమ్మగలుగుతారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఏంటంటే జాన్. నా పేరు ఏం చెప్పండి అందరూ ఒకసారి. ఓకే, నా పేరు జాన్. యాక్చువల్గా నా యొక్క ఫస్ట్ పేరు ఇంకొకటి, అది చెప్తాను, త్వరలో చెప్తాను. నా పేరు జాన్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు పేరు జేమ్స్. తర్వాత వచ్చేసి మా డాడీ పేరు పాస్టర్ ఎన్ సురేష్ బాబు, మమ్మీ పేరు ఎన్ జయంతి. మా డాడీ యొక్క సేవకులు, మమ్మీ కూడా డాడీతో పాటు పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబం. మా కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబం అనమాట. ఇవన్నీ కాదు కానీ మేము ఎలా పరిచర్యకు వచ్చాం, నేను ఎలా పరిచర్యలోకి వచ్చాను, నేను ఎలాగా ఈ స్థలం నిలబడుకున్నాను అనేది మీకు ఫస్ట్ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను. మేమందరం కూడా ఒక ఏంటంటే ఆర్థోడాక్స్ హిందూ అని చెప్పి అంటారు. అంటే ఆర్థోడాక్స్ హిందూ అంటే చాలా మంచి విశ్వాసం. ఎందులో అంటే విగ్రహాల్లో విశ్వాసం ఉండేది. ఎవరు చూసినట్టయితే మా డాడీ కావచ్చు, మమ్మీ కావచ్చు. మేము ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాం. అది అందరూ చెప్తూ ఉంటారు, చెప్పకూడదు కానీ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ నాయుడుస్ అని మీకు తెలిసే ఉంటుంది. నాయుడుస్ అంటారు, రెడ్డిస్ నాయుడుస్ అలా అంటూ ఉంటారు కదా. అలాంటి ఫ్యామిలీలో పుట్టి విగ్రహ ఆరాధన చేసేటువంటి కుటుంబం మాది. అంటే ఎలాంటి కుటుంబం అంటే మామూలు ఆరాధన కాదు. మా డాడీకి భయంకరమైన ఒక పిచ్చి ఉండేది, విగ్రహం ఆరాధన చేయడానికి పిచ్చి ఉండేది. మమ్మీ ఇంకా ఘోరం, చాలా ఘోరం అసలు. అలాంటి కుటుంబం మా కుటుంబం అన్నమాట. చాలా రోజులు ఇలాగా జరుగుతున్నటువంటి ఆ క్రమంలో మా డాడీకి ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఇజ్రాయెల్ బాబు అని చెప్పి ఆ అంకుల్ ఉన్నారు. ఆయన వచ్చి ఒక మాట అన్నారు, అందరూ ఆలకించే ప్రయత్నం చేయండి. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నువ్వు నాకు చాలా ఫ్రెండ్గా ఉన్నావు, బాగానే ఉంది, అయితే ఒక్కసారి ఆకాశంను చూడు, ఒకసారి భూమిని చూడు, అందులో ఉన్న సమస్త జీవులను చూడు. దేవుడు ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రపంచమును చేశాడో ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా అని చెప్పి అడిగినప్పుడు డాడీకి అవును కదా, నేనేం ఆరాధన చేస్తున్నాను కానీ జీవము గల దాన్ని చేయడం లేదు, కానీ జీవము లేని దాన్ని ఆరాధన చేస్తున్నానే మా స్నేహితుడు చెప్పింది మంచిదని చెప్పి ఆయనకు అర్థమైంది. ఆ తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత మా డాడీ అనేవాళ్ళు అంట, నువ్వు ఏ విషయమన్నా మాట్లాడు, అయితే దేని గురించి మాట్లాడదు అంటే ప్రభువుని యేసుక్రీస్తు గురించి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు మా డాడీ. మా ఫ్రెండ్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పేవాళ్ళంట, నువ్వు ఏమన్నా చెప్పు ఇదే చెప్తాను, నేను నువ్వు కొట్టు ఇదే చెప్తాను, నువ్వు తిట్టు ఇదే చెప్తాను అని చెప్పి అన్నప్పుడు మా డాడీకి అర్థం కాలేదు, ఏంటి ఇంతగా నేను చెప్తున్నప్పటికీ కూడా నా మాట ఆలకించకుండా సువార్త ప్రకటిస్తున్నాడే అని చెప్పి ఒక ఆలోచన కలిగింది. ఆ దినాల్లో మా మమ్మీ ఎలాంటి వ్యక్తి అంటే, మామూలుగా అన్ని కుటుంబాల్లో మగవాళ్ళు రౌడీలుగా ఉంటారు. మా ఇంట్లో మా మమ్మీ రౌడీ, మామూలు రౌడీ కాదు, పెద్ద రౌడీ అనమాట మా మమ్మీ. రౌడీ అంటే కత్తి పెట్టుకుని తిరగడం కాదు, కానీ అంటే ఏసై నమ్ముకున్నా అని చెప్పేసి మా డాడీని షర్టు బట్టి చించేసేటువంటి పిచ్చి మా అమ్మకు ఉండేది. షర్టు బట్టి చించేసేది, బట్టలన్నీ చించేసేది, బైబిల్ చించి కళ్ళలో పడేసేది. ఆ తర్వాత నోట్లో మా డాడీ నోట్లో మిర్రపొడి పెట్టేసేది, బైబిల్ తీసి కాళ్ళలో పడేసేది, పాస్టర్లు అందరిని చెప్పులు తీసి కొట్టేది. అలాంటి పిచ్చి ఉండింది మా అమ్మకి. అంటే ఎందుకు విడిచిపెట్టి నువ్వు దేవుడు నమ్ముతున్నావు అని చెప్పేసి అంత ఏంటంటే చాలా కోపం మా అమ్మకి అనమాట. మా డాడీ ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉండేవారు. ఆ తర్వాత పెళ్ళి అయింది మా డాడీ మమ్మీ వాళ్ళకి. 6 సంవత్సరాలు పిల్లలు లేరు. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఏ గుడికి వెళ్ళాలో ఆ గుడికి అంతా వెళ్ళారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో లక్షలు ఖర్చు పెట్టారు, కోట్లు ఖర్చు పెట్టారు, కానీ పిల్లలు పుట్టలేదు వాళ్ళకి.
6 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్ల. వాళ్ళు తిరుమలకి వెళ్ళారు, తిరుపతిలో ఉన్న తిరుమలకి వెళ్ళారు. ఈ పక్క ఒక డబ్బు పెట్టారు, ఈ పక్క నన్ను పెట్టారు, నాకు గుండు కొట్టారు, చెవులు కుట్టారు, మొత్తం చేశారు. కానీ సారీ సార్, నా పుట్ల కదా అప్పుడు సారీ. దాని తర్వాత ఏంటంటే అలా జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియలో వాళ్ళకేం అర్థం కాలేదు, ఇన్ని పనులు చేస్తున్నాము ఏమీ జరగట్లేదు అని చెప్పి ఆ తర్వాత మా డాడీ వాళ్ళ ఒక ఫ్రెండ్ మళ్ళీ చెప్పారంట, ఒక్కసారి చర్చికి రా, ఏమి చేయదు, చర్చికి రా, ఆయిల్ బాటిల్ తీసుకుంటారా అని చెప్పి అన్నారంట. మా డాడీ అన్నారంట, నేను రాను అని చెప్పి అన్నారంట. లేదు, ఒక్కసారి రా అన్నప్పుడు ఆ దినాల్లో ఎక్కువగా సమాధానం లేకుండా చాలా బాధగా ఉన్నారు కనుక ఏ విధంగా చర్చికి వెళ్ళాలని చెప్పి వాళ్ళ స్నేహితుని ఒక మాట విని మందిరంకి వెళ్ళే ప్రయత్నం చేశారు. మందిరంకి వెళ్ళిన తర్వాత ఏసీ అపోస్తల క్రైస్తవ సంఘం తడ అన్న ఆవిడ చర్చ్ మీ అందరూ తెలుసు, పాస్టర్ థామస్ రాజు గారు ఆ మందిరానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. వెళ్ళిన తర్వాత ఆ సేవకుల యొక్క మాట ద్వారా, దేవుని యొక్క ప్రసన్నత ద్వారా మా డాడీ ముట్టబడి వెంటనే దేవుడు సమాధానం అనుగ్రహించాడు. హల్లెలూయా. సమాధానం లేకుండా మందిరంలోకి అడుగుపెట్టారు, దేవుడు నిజంగానే సమాధానం ఇచ్చాడు. అది మాత్రం అక్కడ తాగిపోలేదు. కానీ మమ్మీ కూడా ఏంటంటే, నువ్వు తల కింద పెట్టినా నన్ను చంపినా పర్లేదు కానీ మందిరంలోకి మాత్రం అడుగు పెట్టని చెప్పి మా అమ్మ చెప్పేవాళ్ళు అనమాట. మా డాడీ అన్నారంట, ఒక్కసారి మందిరానికి రాని చెప్పి అన్నప్పుడు, లేదు నేను రానని చెప్పి అన్నారు. ఆ దినాల్లో మా అమ్మకి సివియర్ హెడ్ఏక్ ఉండేది. ఆ హెడ్ఏక్ పోవాలని చెప్పేసి ఒక్కసారి మందిరానికి వస్తానని చెప్పి అన్నారంట. సరే అలాగే అని చెప్పి అన్నారు డాడీ. తర్వాత ఏంటంటే, నేను మందిరానికి వస్తాను, అయితే ఈ కమ్మలు దీను, బొట్టు దీను, చైన్ దీని, ఏమి దీని మందిరానికి వస్తానని చెప్పి మా అమ్మ అన్నారంట. మా డాడీ అన్నారంట, నువ్వు ఏమి తీయద్దు, మందిరంలోకి అడుగు పెట్టి చాలా అన్నారంట. మా మమ్మీ ఆ రోజు అడుగు పెట్టారు, దేవుడు పట్టేసుకున్నాడు. హల్లెలూయా. నిజంగానే మా మమ్మీని డాడీని ఇద్దరిని దేవుడు పట్టుకున్నాడు. ఆ దినం పట్టుకుని ఈరోజు వరకు వదిలిపెట్టలేదు. ఆ రోజు అన్ని జనులుగా ఉంటంటి దినాలు మా దినాలు. అలాంటి పరిస్థితి ఆ దినాలు చూసినట్లయితే ఎలా ఉండేదంటే, మాకు పరిస్థితి అన్నం తినడానికి కూడా అన్నం ఉండేది కాదు. అంటే గంజి నీళ్ళన్నా దొరుకుతుందేమో అని చెప్పి ఏడ్చేటంట. మా డాడీ చెప్తుంటే, ఇప్పుడు రేషన్ బియ్యం ఉంటుంది కదా, అది కూడా ఎవరన్నా ఇస్తారేమో, మీరు ఇస్తే బాగుంటుందని చెప్పి అడిగి ఆ రేషన్ బియ్యం కొరకు ప్రాకులాడేవారు. అంటే చూడండి, అంత బీద స్థితి మాది ఒక 26 సంవత్సరాల కిందట. ఆ విధంగా ఉండింది. ఇల్లు లేదు, ఏమీ లేదు, గుడిసె చిన్న గుడిసెళ్ళు ఉండేది. అలాంటి పరిస్థితి. మా డాడీ ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇప్పటికీ నాకు బాగా గుర్తుంటుంది ఏంటంటే, మా డాడీకి ఉన్నది 2 జతలు అంట. ఆ 2 జతలని పెట్టుకునేసి అన్ని దినాలు గడుపుతా వెళ్ళేవాళ్ళు. అలాగే ముందుకు వెళ్తున్నారు. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఏమైందంటే, ఆ డ్రెస్ కూడా లేకుండా ఇలా కర్చీఫ్ మీ అందరూ తెలుసు కదా, ఈ కర్చీఫ్ని ఇలా వేసుకునేవాళ్ళు. ఎందుకనంటే ఆ రంధ్రాలు కనబడకూడదని చెప్పేసి అలాగా చేసేవాళ్ళు. అంటే ఎందుకంటే ఉండింది 2 జతలు, అది కనబడకూడదు కాబట్టి అందరికీ ఏం చేసేవాళ్ళు అంటే అలా వేసుకునేవాళ్ళు. ఇక్కడ ప్యాంటు చినిగిపోయేది, చేయి పెట్టుకునేవాళ్ళు. అంటే చూడండి, ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎలాంటి దీన పరిస్థితి మాది ఆ రోజు 26 సంవత్సరాల కిందట. కానీ దేవుడు నిజంగానే మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. మా డాడీ లామినేషన్ వర్క్ చేస్తుండేవాళ్ళు. మీ అందరూ చూస్తూ ఉంటారు, ఇక్కడ వాక్యం అంతా రాయబడింది. ఇలాంటి లామినేషన్ వర్క్ మా డాడీ చేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల కిందట. తర్వాత మందిరానికి వెళ్ళడం అలాగే ప్రారంభించారు. కొన్ని నెలలకు వెళ్తున్నారు. అలాగే వెళ్ళిన తర్వాత దేవుడు నిజంగానే మా కుటుంబాన్ని పట్టుకున్నాడు. 6 సంవత్సరాలుగా పిల్లలు లేరు, పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడికి మేము వేరే పేరు పెడతామని చెప్పేసి మా మమ్మీ మళ్ళీ గొడవ వేసింది. మా డాడీ అలాగే పెట్టు అని చెప్పి అన్నప్పుడు నాకు హరీష్ అని పేరు పెట్టారు. నా పేరు జాన్ గారు, అసలు నా పేరు హరీష్. ఫస్ట్ ఇప్పుడుగా దేవుడు నమ్ముకోక ముందు నా పేరు ఏంటంటే హరీష్ అని నాకు పేరు పెట్టారు. మా తమ్ముడికి నరేష్ అని పేరు పెట్టారు. తిరుమలకి తీసుకెళ్ళి గుండు కొట్టించారు, కమ్మలు కొట్టించారు నాకు. అది మా యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. నా పేరు హరీష్గా ఉన్నది. తర్వాత కొన్ని సంవత్సరాల కిందట డాడీ మమ్మీ ఇద్దరు కూడా దేవుడు నమ్ముకొని మందిరానికి వచ్చిన తర్వాత నన్ను దేవుని యొక్క సేవ కొరకు అప్పుడే 1996లోనే నన్ను సమర్పించారు. అప్పుడు పాస్టర్ థామస్ రాజు గారు మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది. పాస్టర్ థామస్ రాజు గారు నాకు జాన్ అని పేరు పెట్టారు. మా తమ్ముడికి జేమ్స్ అని పెట్టింది కూడా థామస్ రాజు గారే. కాబట్టి డాడీ బాప్టిజం తీసుకునేది కూడా థామస్ అంకుల్ దగ్గరే, మమ్మీ తీసుకునేది కూడా థామస్ అంకుల్ దగ్గరే. కాబట్టి మేము పెరిగింది పుట్టింది మొత్తం కూడా ఏసీఏ ఆవడి చర్చ్. అక్కడ నుండి మా యొక్క ప్రయాణం ప్రారంభించబడింది. కొన్ని సంవత్సరాల తర్వాత మా చేసేటంటే దేవుడు డాడీతో మాట్లాడడం ప్రారంభించాడు. నువ్వు చేస్తున్న పనులన్నీ చాలు, ఇంకా ఆపేసి దేవుని పరిచర్యకి రా అని చెప్పి అన్నప్పుడు డాడీ ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే మాకే వాక్యం తెలియదు, మాకే ఏమి తెలియదు, మేమేం పరిచర్య చేస్తామనే ఒక ఆలోచన మా హృదయాల్లో నిండిపోయినది. అయినప్పటికీ కూడా వెళ్ళి డాడీ పాస్టర్ అంకుల్కి చెప్పారు, థామస్ అంకుల్కి చెప్పినప్పుడు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు పరిచర్యకి అని చెప్పి అన్నప్పుడు డాడీ ఉన్నటువంటి ఉద్యోగం ఆ పనులన్నీ కూడా విడిచిపెట్టి దేవుని పరిచర్య కొరకు ముందుకు వచ్చారు. ఆ తర్వాత డాడీ పడుకుంటున్నప్పుడు ఆ కళల్లో కావచ్చు, దర్శనాల్లో కావచ్చు, పదే తిరుపతి అని చెప్పేసి ఆ దర్శనంలో వస్తూ ఉండేది.
డాడీకి అర్థమయ్యేది కాదు, ఏంటి అసలు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అప్పుడు థామస్ అంకుల్ గారు చెప్పేవాళ్ళు, మీరు తిరుపతికి దేవుడు పిలుస్తున్నాడు కనుక మీరు కుటుంబంగా తిరుపతికి వెళ్ళండి అని చెప్పి అన్నప్పుడు డాడీ, మమ్మీ, మేము నలుగురం కూడా తిరుపతి పట్టణానికి వెళ్ళాం. మాకు సొంత ఇల్లు ఉండేది. దేవుని కృపను బట్టి కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద ఇల్లు ఇచ్చాడు దేవుడు. చెన్నైలో మంచి వసతులు ఉన్నటువంటి ఇల్లు మాకు దేవుడు ఇచ్చాడు. అన్ని వసతులు మాకు దేవుడు ఇచ్చాడు. కానీ దేవుడు చెప్పిన తర్వాత మీరు నమ్ముతారో లేదో సమస్తమును విడిచిపెట్టి తిరుపతికి వచ్చాం. అబ్రహాం ఏ విధంగా అయితే ఆ ఇల్లును, ఆ యొక్క ప్రాంతమును, బంధువులు విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళాడు, మేము కూడా చెన్నై ఆవిడి నుండి ఎక్కడికి వచ్చామంటే తిరుపతికి వచ్చాం. ఎలాగొచ్చామంటే చిన్నపిల్ల, అప్పుడు నేను 3rd క్లాస్, నేను చాలా చిన్నపిల్లని. ఆ టైంలో మేము తిరుపతికి రావడం జరిగింది. చూసారా దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడు కుటుంబాన్ని. అప్పుడు మాకేమీ తెలియదు, నాకు అసలు తెలుగు కూడా అసలు తెలియదు. తెలుగు మాట్లాడడం లైట్గా తెలుసు, రాయడం తెలియదు, ఏమీ తెలియదు. తమిళ్ చదివాను అప్పుడు నేను చిన్నప్పుడు. కాబట్టి అలా ఉండేది నా పరిస్థితి. ఆ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం కూడా 10th వరకు కూడా నేను అన్నీ కూడా తిరుపతిలో చదవడం జరిగింది. ఇది నా యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట, హిస్టరీ, నా స్టడీస్ అనమాట. కాబట్టి చూసుకున్నట్లయితే దేవుడు చూడండి ఏ విధంగా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు ఏ విధంగా అయితే మా డాడీని సేవ కొరకు పిలుచుకున్నాడు అనేది నిజంగా అందరికీ కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు కూడా అది మాత్రం అక్కడ తాగిపోలేదు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నేను కామర్స్ చేయడం జరిగింది. అయిన తర్వాత నాకు ఆశ ఉండే ఏంటంటే చార్ట్ అకౌంటెంట్ చేయాలి, మంచిగా సంపాదించాలి, 50,000 లక్ష రూపాయలు సంపాదించాలని నాకు ఆశ ఉండేది. దేవుడు అప్పటికి మంచి తెలివి ఇచ్చాడు కాబట్టి నేను ఉన్న తెలివిని దేవునికి అనుకునేటువంటి వ్యక్తిని. అలాగ ఉన్నటువంటి ఆ ప్రక్రియలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నేను ప్రేర్ చేస్తున్నా. డాడీ అయితే చెప్పేవాళ్ళు ఏంటంటే, నువ్వైతే దేవుని పరిచయం చేయాలి, వేరేం చేయకూడదని చెప్పేవాళ్ళు. నేను అనేవాడిని, డాడీ నా ముఖానికి ఒక వాక్యం కూడా తెలియదు, నేనేం పరిచయం చేస్తాను, నేను పరిచయం చేయను, ఏమి చేయను, కాకపోతే పని చేస్తూ మీకు హెల్ప్ చేస్తామని చెప్పి అన్నా. సరే నీ ఇష్టం అని చెప్పి వదిలేస్తారు. డాడీ నా కోసం ప్రేర్ చేస్తాను, మమ్మీ నా కోసం ప్రేర్ చేస్తా ఉన్నారు. ఆ విధంగా జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియలో దేవుడు వాక్యం నా పట్ల చూపించాడు. ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. తీసిన ఎవరైనా ఒకరు చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం, Matthew chapter 28 verse 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు వారికి బోధించుడి. ఇంకా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీ నమ్ముతారో లేదో, బైబిల్ తీసిన ప్రతి సమయంలో దేవుడు నాకు ఈ వాక్యం చూపించేవాడు. మత్తయి సువార్త 28, 18, 20 వరకు. అప్పుడు నేను ఇంటర్మీడియట్, నా వయసు 18. బైబిల్ తీస్తున్నా అదే వస్తుంది, మళ్ళీ తీస్తున్నా అదే వస్తుంది, మళ్ళీ తీస్తున్నా అదే వస్తుంది. అట్లాగా దాదాపు ఒక 10-15 సార్లు అదే నాకు వస్తూనే ఉండింది. నేను అర్థం కాలే, ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు దేవుని పాఠశాలలో కూర్చొని ప్రభువా ఈ వాక్యం నాకు చూపిస్తానే ఉన్నారని అసలు నేనేం చేయాలి? CAకేమో అప్లై చేశాను ఆల్రెడీ. నేను తిరుపతిలో ఉన్న బెస్ట్ కాలేజ్లో అప్లై చేశాను. మళ్ళీ ఏం అర్థం కాలేదు. తర్వాత ప్రేర్ చేసినప్పుడు దేవుడు ఒక ప్రేరేపణ, బైబిల్ కాలేజ్ చేరాలి, దేవుని పరిచర్య చేయాలని చెప్పి అన్నప్పుడు ఇక్కడేమో వాక్యం ఏం చెప్తుందంటే, గో దేర్ ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. అంటే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి. అంటే సర్వలోకమని ఉంది అక్కడ. ఒక పట్టణం లేదు, ఒక రాష్ట్రం అని లేదు, ఒక పల్లెటూరు అని లేదు, ఒక దేశం అని లేదు. అంటే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినప్పుడు నాకు అస్సలు ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే, జ్ఞానము లేని వ్యక్తి నేను, తెలివి లేని వ్యక్తిని, బైబిల్ జ్ఞానం అస్సలే లేదు నాకు. అప్పుడు చెప్తూ ఉండాలి ఏంటంటే, విశ్వాసాలు అందరూ వాక్యం చెప్పగలుగుతున్నారు, నువ్వు దేనికి అస్సలు అని చెప్పి అనేవారు. అంటే ఆ దినాల్లో ఒక రెఫరెన్స్ కూడా నాకు తెలిసేది కాదు. అలాంటి పరిస్థితి నాది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఒకటే చెప్పాను దేవుడికి, ప్రభువా మీరు పిలిచింది నిజమైతే నేను సమర్పిస్తాను నా జీవితాన్ని, మీరు నన్ను వాడుకోండి అని చెప్పి 18 సంవత్సరంలో నా జీవితాన్ని దేవుడిని సమర్పించాను. ఈ వాక్యం మీద చేయి పెట్టి ప్రే చేశాను. 2013వ సంవత్సరంలో చెన్నైలో ఒక బైబిల్ కాలేజ్ ఉంది, చెన్నై ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ అని చెప్పి ఒక కాలేజ్ ఉంది. అక్కడ PTC ఆ కోర్స్ని ఏమన్నా అంటే పాస్టరల్ ట్రైనింగ్ కోర్స్. ఆ కోర్స్ 1 year అనమాట. కొరియన్స్ బయట దేశస్తులు వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. అక్కడ 1 year చేయడానికి దేవుడు నా కృప చూపించాడు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను ఆగలేదు, మళ్ళీ కూడా ఇంకో కోర్స్ చేయాలని ప్రే చేసినప్పుడు డిప్లొమా ఇన్ థియాలజీ
చేయడానికి కల్వరీ టెంపుల్ మీద తెలుసు కదా, సతీష్ కుమార్ గారు మీ అందరికి వినే ఉంటారు. అక్కడ నేను కల్వరీ టెంపుల్లో కోర్స్ చేయడం జరిగింది. డిప్లొమా ఇన్ థియాలజీ పూర్తి చేశాను, 2014లో పూర్తి చేశాను. దాని తర్వాత మళ్ళీ కూడా బ్యాచులర్స్ ఇన్ థియాలజీ అని చెప్పేసి బెంగళూరులో ఏషియా ఇవాంజలికల్ కాలేజ్ అండ్ సెమినార్, ఆ కాలేజ్కి వెళ్ళి బ్యాచులర్ ఆఫ్ థియాలజీ ఫస్ట్ ఇయర్ చేశాను. సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ మళ్ళీ కూడా చెన్నైకి వచ్చాను. చెన్నైలో జూబ్లీ మెమోరియల్ బైబిల్ కాలేజ్ అని చెప్పి కాలేజీలో నేను బీటీఎస్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ పూర్తి చేశాను. దాని తర్వాత మళ్ళీ కూడా నేను మహారాష్ట్ర పూణేకి వెళ్ళాను. పూణేకి వెళ్ళి అక్కడ కూడా చిన్న కోర్స్ చేయడం జరిగింది. అది పూర్తి చేసిన తర్వాత మళ్ళీ పరిచర్లో కొన్ని రోజులు ఉన్నాను. అది పూర్తయిన తర్వాత మళ్ళీ కూడా నేను కేరళకి వెళ్ళాను. కేరళకి వెళ్ళి మాస్టర్స్ ఆఫ్ డివినిటీ కోర్స్ కంప్లీట్ చేశాను. నిజంగా ఇవన్నీ నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎలా పూర్తి చేశానో నాకే అర్థం కావట్లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నా కోర్స్ అన్నీ కూడా పూర్తయింది. 2013లో స్టార్ట్ చేశాను. 7 సంవత్సరాలు హాస్టల్లో ఉండి ఈ పరిచయాన్ని, ఈ కోర్స్ అని చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. 7 సంవత్సరాలు రకరకాల అనుభవాలు దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. మీకు చెప్పాను కదా, ఇంటర్మీడియట్లో నేనే తక్కువ మార్కులు వచ్చింది నాకు. నా మార్కులు మాత్రం ఎవరు అడగద్దండి, అడిగినా కూడా చెప్పను మీకు నేను, ఎందుకంటే అంత ఎక్కువ మార్కులు వచ్చింది నాకు, కాబట్టి చెప్పను నేను. ఇంటర్మీడియట్లో అంత ఎక్కువ మార్కు వచ్చింది నాకు. ఎందుకు ఎక్కువ మార్కు వచ్చింది నాకు తెలియదు. అంత తోక ఎక్కువ ఉండేది. అప్పుడు చదివేవాడినే కాదు, తిరుగుతూ ఉండేవాడిని అటు ఇటు అటు. మా డాడీ చెప్తానే ఉంటారు, నేను వినేవాడినే కాదు. చెప్పేవాళ్ళు చెప్పండి అని చెప్పి నేను ఆడుతూ ఉండేవాడిని. కాలేజీకి పోయేవాడిని కాదు, కాలేజీకి వెళ్ళకుండా ఆడికి స్నేహితులు తిరిగేవాడిని, అటు ఇటు ఉండేవాడిని. కానీ మీరు నమ్ముతారో లేదో, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ కోర్స్ నుంచి మాస్టర్స్ ఆఫ్ డివినిటీ కోర్స్ వరకు టోటల్గా 7 సంవత్సరాలు అన్ని కోర్సుల్లో కూడా నేను కాలేజ్ ఫస్ట్ అవడానికి దేవుడు కృప చూపించాను. హల్లెలూయా. చూసారా, దేవుడు పనికిరాని వ్యక్తి అనేది నన్ను దేవుడు ఏర్పరచుకొని, ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు పిలిచినప్పుడు మనం కానీ దేవునికి లోబడినట్లయితే మన జ్ఞానం ఎంత ఉంది, తెలివి ఎంత ఉంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూడాల్సిన అవసరమే లేదు. కానీ దేవుడు తప్పనిసరిగా వాడుకుంటాడు. హల్లెలూయా. 7 సంవత్సరాలు నేను ఏదో గర్వంగా చెప్పాలని లేదు, కానీ దేవుడు నాకు జీవితం చేసినటువంటి కార్యాలు మీకు చెప్తున్నాను. ఈ 7 సంవత్సరాలు నాకు ఉన్నటువంటి దర్శనం ఏంటంటే, మీకు చెప్పాను కదా ఈ వాక్యంను, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలన్న ఆశ. ప్రేర్ చేస్తున్నటువంటి ఆ ప్రక్రియల్లో దేవుని మహాకృపను బట్టి అనేక స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. ఆ చెన్నైలో కావచ్చు, కేరళలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రకరకాల స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. కాలేజ్కి వెళ్ళడం జరిగింది. స్కూల్స్లో అనేక 100 మంది స్టూడెంట్స్కి, కాలేజీలో ఉన్నటువంటి స్కూల్లో అందరికీ టీచర్స్కి వెళ్ళడానికి కృప చూపించాడు దేవుడు. అక్కడ అనేక మందికి వాక్యం చెప్పడానికి, వాళ్ళకి యాక్షన్ సాంగ్స్ నేర్పించడానికి దేవుడు కృప చూపించాడు. ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. బ్లైండ్ హోమ్స్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అనేక సంఘాలకి, కన్యాకుమారి నుండి మహారాష్ట్ర వరకు రకరకాల వేల సంఘాలు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అనేక సంఘాల్లో వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి అనేక సేవకులకు కూడా టీచ్ చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాను. నా వయసు ఏమో చాలా తక్కువ, చేసే పనులమే ఎక్కువ. నిజంగా దేవుని యొక్క కృప నా మీద ఉంది కనుక నమ్మగలుగుతున్నాను. ఈరోజు ఈ విధంగా వాడుకున్నాడంటే దేవుని యొక్క కృప. ఈ యొక్క వాక్యం వింటున్న మీలో, ఒకవేళ ఈ టెస్టిమనీ వింటున్న మీలో ఎవరన్నా ఒకవేళ సమస్య వెళ్ళిపోయి ఉండొచ్చు, లైవ్లో చూస్తున్న మీరు కూడా ఒకవేళ సమస్య వెళ్ళిపోయి ఉండొచ్చు. నా జీవితం ఏంటి అసలు, దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడా, నా జీవితం ఇంతేనా అని చెప్పి మీరు సమస్య వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకవేళ నా జీవితం మీ అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. కనుక ఎందుకంటే ఎవరు సోలిపోవాల్సిన అవసరం లేదు, సమస్య వెళ్ళిపోవాల్సిన అవసరం అసలే లేదు. కారణం ఏంటంటే మన దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ జరిగింది. తర్వాత మన జీవితంలో చాలా ప్రధానమైనటువంటి సమయం ఏంటంటే వివాహం కదా. వెడ్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏంటంటే, వాచ్ కొనొచ్చు, వాచ్ నచ్చకపోతే మార్చేయచ్చు కదా. షర్ట్ కొనవచ్చు, నచ్చకపోతే ఏం చేయొచ్చు, మార్చి అపకబడేయచ్చు. ప్యాంటు కొనవచ్చు, నచ్చకపోతే ఏం చేయొచ్చు, మనం మార్చేయచ్చు. అదే భార్యను మార్చగలుగుతాం అలాగా చెప్పండి? ఈ భార్య నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇంకొక భార్య దగ్గరికి వెళ్ళగలుగుతామా? లేదు, అలా చేయలేం. కనుక ఈ కోర్స్ అన్నీ కంప్లీట్ అవుతూ ఉంది. దాని తర్వాత నేను ప్రేర్ చేస్తాను, ప్రభువా నాకు వివాహం జరగాలి. నాకే తెలియదు ఎక్కడుంది అమ్మాయి, నాకు తెలీదు. నేనైతే ప్రేర్ చేస్తాను. మీరు నమ్ముతారో లేదో, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా రాసుకున్నాను నేను. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 అన్నీ రాసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మిరాకిల్ గ్రేస్లను చూడగలిగాను. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే అంత గొప్పవాడు నాకు అర్థమైంది. ఇవన్నీ పాయింట్స్ అన్ని రాసుకొని ప్రేర్ చేస్తూ ఉన్నా. ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క సేవకులకు కుటుంబం నుంచి ఒక అమ్మాయి కావాలని ప్రేర్ చేశాను. గ్రేస్ కూడా అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. డాక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను వచ్చేసి స్పిరిచువల్ డాక్టర్, అమ్మాయి వచ్చి ఫిజికల్ డాక్టర్గా ఉండాలని ఒక ఆశ ఉండేది నాకు. ఆ విధంగా ప్రేర్ చేస్తా ఉన్నా. దేవుడు అదేవిధంగా మిరాకిల్ గ్రేస్ కూడా అలాంటిది. నాకు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 భాషలు వచ్చు. నేను చేసుకుపోయి అమ్మాయి కూడా 4 భాషలు రావాలని ప్రేర్ చేశాను. ఆ అమ్మాయి కూడా 4 భాషలు వచ్చు. చూసినట్లయితే అన్ని విషయంలో కూడా నేనేమైతే ప్రేర్ చేశానో A to Z
అట్లాగే మొత్తం దేవుడు నాకు ఇంకా మిగతా అని చెప్పను పాయింట్స్. నేను కొన్ని ఉంటాయి కదా మన హృదయంలో అవుతుండాలి ఇట్టుండాలని చెప్పాను, అవన్నీ మైక్లో చెప్పలేము, లైవ్లో అసలు చెప్పలేము. కనుక ఇవన్నీ కూడా నేను ప్రేర్ చేస్తున్నప్పుడు దేవుడు నిజంగానే అనుకోకుండా మా కుటుంబమును, ఆ తర్వాత పాస్టర్ మోసెస్ గారి కుటుంబమును ఇద్దరిని జతపరిచి వివాహ విషయంలో అన్నీ మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. లాస్ట్ మార్చ్లో ఇవన్నీ మాట్లాడడం జరిగింది. నేను కాదు, మా కుటుంబం అంతా కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్ మార్చ్ మేము మాట్లాడుకున్నాం. తర్వాత లాక్డౌన్ వచ్చింది, మీ అందరికీ బాగా తెలుసు. లాక్డౌన్ కారణంగా అన్నీ కూడా స్టక్ అయిపోయి ప్లాన్స్ అన్నీ కూడా అట్లా ఆగిపోయింది. తర్వాత కొన్ని దినాలు మళ్ళీ ప్రేర్ చేయడం జరిగింది. లాక్డౌన్ కొద్ది తగ్గింది. మళ్ళీ జనవరిలో మళ్ళీ ప్లాన్ చేసాం. ఏప్రిల్ 14th అని చెప్పి అనుకున్నాం. దేవుని ప్రణాళికను బట్టి, దేవుని యొక్క ఆలోచనకు అనుకూలంగా, పెద్దవాళ్ళ అంగీకారాన్ని బట్టి సమస్తం కూడా మంచిగా జరిగింది. కనుక ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే మీకేం అర్థమవుతుంది చెప్పండి? దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుడు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఈ మందిరము డెడికేషన్ చేసినప్పుడు నేను వచ్చాను, ఈ మందిరానికి వచ్చాను. ఎప్పుడంటే నా వయసు అప్పుడు చాలా చిన్నపిల్లలు, ఇంత ఉంటాను చిన్నపిల్ల ఉన్నప్పుడు. నేను ఏంటంటే నాకు ఒక పిచ్చి ఉండేది, ఏంటంటే వాక్యం చెప్పాలని ఆశ ఉండేది ఎక్కువగా. కాబట్టి ఏ మందిరానికి వెళ్ళినా కూడా నేను చేసేవానంటే, ప్రభువా ఈ చర్చిలో నేను వాక్యం చెప్పాలి అని నేను ప్రేర్ చేసేవాడిని. అట్లా తడకు కూడా వచ్చాను. ఎప్పుడంటే ఒక 10 సంవత్సరాల ముందు వచ్చాను, చిన్న పిల్లని. మా డాడీ, మమ్మీ, మా చర్చిలో విశ్వాసాలు అందరూ వచ్చారు. అందరూ వచ్చి కూర్చొని అక్కడ లాస్ట్లో కూర్చోను, చిన్న పిల్లని కదా లాస్ట్లో కూర్చొని ఉన్నా. ఈ స్టేజ్ అంతా సేవకులు కూర్చోన్నారు. ఆ రోజు నేను ప్రేర్ చేస్తాను, ప్రభువా మీ చిత్తమైతే, మీరు అనుమతిస్తే, మీరు అవకాశం ఇస్తే ఒక్కసారి ఈ చర్చిలో వాక్యం చెప్పాలని నేను ప్రేర్ చేశాను. ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించి మీ ముందర నిలబెట్టాడు ఈరోజు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చేసే ప్రార్థనలు దేవుని దృష్టికి అంగీకారముగాను, దేవుని దృష్టికి ఇష్టముగా ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడికి నూతనమైన కార్యం చేయగలుగుతారు. హల్లెలూయా. మీరందరూ కూడా యవనస్తులే, ఎవరికి పెళ్లి కాలేదు నాకు తప్ప. కనుక మీరందరూ కూడా రకరకాల ఆలోచనలు ఇలా ఉండొచ్చు. ఆ స్టడీస్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, రకరకాల ఆశలు మీకు ఉండొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి అర్జెంట్ పడకండి. బీ స్లో, ప్రే అండ్ టేక్ డెసిషన్. ఓపికగా ఉండి ప్రార్థన పూర్వకంగా మీరు ఏం చేయండి అంటే డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలు ఏంటో నాకు తెలియదు, నా ఆలోచన ఏంటో మీకు తెలియదు, కానీ మీ ఆలోచన అన్నీ కూడా ఏం చేస్తారంటే దేవుని పాద సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో నూతనమైన కార్యం చేస్తారు. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలుగుతారు, బ్రదర్ నాకు అసలు రేపు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ముందుకు ఎలాగ పోవాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ఫ్యూచర్ ఏంటో ఎలాగ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చేయత్తడానికి ఏమన్నా సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మీ చేతులు దేవుడు చూస్తాడు. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఒకసారి చేయి పైకి ఎత్తారా? ఎవరన్నా ఒక్కరు? లేదంటే నేను రేపు ఏం చేయాలి? ఓకే, ఒకరు ఎత్తారు, ఇద్దరు ఎత్తారు. ఇంకెవరన్నా ఉన్నారా? ఒకరిద్దరు. ఓకే, చేయి దించేసేయండి. కొంతమంది ఉంటుంది కానీ చేయత్తడానికి సిగ్గుపడుతుంటారు. చేయత్తనం వాళ్ళని బట్టి మీకు వందనాలు. ఒకటి చెప్తాను, నేను కూడా ఒకరోజు అలాగే ఉన్నాను, కానీ ఈరోజు నిలబడుకుంటున్నానంటే దేవుని కృప, అంతే. ఎవరు కూడా దేని గురించి మీరు బాధపడాల్సిన అవసరం అసలే లేదు. ఏంటంటే ఎక్కువగా ఏమన్నా కాలంలో ప్రార్థనలో ఉండే ప్రయత్నం చేయండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, వాక్యాన్ని అధికంగా ధ్యానించండి, ఎక్కువగా మందిరానికి రండి, సేవకులకు సహకారంగా నిలబడండి. తద్వారా దేవుడు మీ జీవితంలో ఉంచినటువంటి ఆ ఆలోచన అన్నీ కూడా ఏం చేస్తారంటే నెరవేరుస్తాడు. ఈరోజు నేను వాక్యం చెప్పే ప్రయత్నం చేయను, కానీ చిన్న ఒక ఆలోచన ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తీసేవాళ్ళు తీయండి, రాయగలిగిన వాళ్ళు రాసుకోండి. 3 points మీకు ఇస్తాను ఈరోజు. నేను ఇది చేయగలిగితే మీరు చాలా బాగుంటుంది, ఈ యొక్క పని చేస్తే బాగుంటుంది. ఒకసారి చూడండి, జస్ట్ ఒక సజెషన్ అంతే. యవనస్తులందరికీ కూడా ఒక చిన్న సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము తీసిన వాళ్ళు చదవండి ఎవరైనా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు. మళ్ళీ చదవండి. ఎవని మనస్సు ఎవరి మీద ఆనుకోవాలంట? అమ్మాయి మీద, అబ్బాయి మీద, తల్లి మీద, తండ్రి మీద, అత్త మీద, మామ మీద. అందరు నవ్వుతున్నారు, చెప్పండి. ఎవరి మీద ఆనుకోవాలంట? ఎవని మనసు అయితే ఏంటంటే చదవండి ఒకసారి. నీ మీద అంటే ఎవరి మీద? దేవుని మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. హల్లెలూయా. అంటే ఒక్క మాట, అవర్ హార్ట్ షుడ్ లీన్ ఆన్ గాడ్. మన యొక్క హృదయము, మన యొక్క మనస్సు
ఎవరి మీద ఆనుకోవాలి తెలుసా? దేవుని మీద. ఎవని మనసు అయితే దేవుని మీద ఆనుకునే ప్రయత్నం చేస్తుందో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యవ్వన కాలంలో అనేక మంది చేసేటువంటి ప్రయత్నం ఏం తెలుసా? వాళ్ళ మనస్సును ఎవరో మీద ఏం చేస్తారంటే ఆనుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మూర్తి ముఖం తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇప్పుడు మీరందరూ వచ్చున్నారు, లైవ్ చూస్తాం, మీరు అందరూ కూడా ఒక మాట చెప్పనివ్వండి. మన మనసు ఎవరి మీద ఆనుకోవాలంటే మనుషుల మీద కాదు, ఇంకొకరి మీద కాదు. కొంతమంది మనసు ఎలాగంటే జంతువుల మీద అనుకుంటుంది. పిల్లి అంటే చాలా ఇష్టము, కుక్క పిల్ల అంటే ఇష్టము, కోతి అంటే ఇష్టము, జంతువుల మీద ఆనుకుంటారు మనసు. మా మనసంతా కూడా జంతువు మీదే అంటూ ఉంటారు కొంతమంది చేపల మీద, కొంతమంది పక్షుల మీద, రకరకాల దాని మీద మన మనసు ఏం చేస్తుంటుంది అంటే ఆనుకుంటూ ఉంటుంది. చూడండి, ఒకవేళ దేని మీద అయితే మన మనసు ఆనుకుంటుందో ఏం చేస్తామంటే పెద్దగా దాని గురించి ఏం చేస్తుంటాం, మనము ఆలోచన చేస్తూనే ఉంటాం. ఒకవేళ కుక్క పిల్ల మీద మన మనసు ఉందనుకో ఏం చేస్తాం చెప్పండి? లేచినప్పుడు కుక్క తినిందా లేదా, పడుకున్నప్పుడు కుక్క తినిందా లేదా, పడుకున్నప్పుడు కుక్క తినిందా లేదా ఆలోచన చేస్తాం లేదా? మీరు చెప్పండి ఒకసారి. ఎందుకు? మన మనసు దేని మీద ఉంది? కుక్క పిల్ల మీద ఉంది. ఈరోజు యవనస్తులంటే మనము, మీరు, మీ మనసు ఎవరి మీద ఆనుకోనుంది? మందిరంకి రమ్మంటే అయ్యో ఎప్పుడు చూసినా మందిరం అంటూ ఉంటారని చెప్పి తిట్టుకుంటూ ఉంటారా సేవకుల్ని? లేకపోతే శనివారం వస్తుందిరా బాబు అని తిట్టుకుంటూ ఉంటారు, లేకపోతే సంతోషంగా మందిరంకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు? నాకు తెలియదు. ఇంతవరకు మన మనసు ఏ విధంగా ఉండొచ్చేమో, కానీ ఈ సాయంకాల సమయంలో ఒకే ఒక మాట, అవర్ హార్ట్ షుడ్ లీన్ ఆన్ గాడ్. దేవుని మీద మన మనస్సు ఆనుకున్నప్పుడు ఏం చేస్తుంటే మన జీవితంలో ఒక సమాధానం, నెమ్మది, దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఏమవుతుందంటే నెరవేర్చబడుతుంది. ఎప్పుడు తెలుసా? మన మనసు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటుందో అప్పుడే. చూడండి, యవ్వన కాలంలో వీ నీడ్ టు స్టే అలర్ట్. మనం ఏం చేయాలంటే చాలా హుషారుగా ఉండాలి. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటో తెలుసా? యవ్వన కాలంలో ఒక సామెత ఉండాలి, మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు ఈ పాటికి కూడా. యవ్వన కాలం ఒక ఐస్ క్రీమ్ లాంటిది, కరిగిపోయాక ముందే మీరు ఏం చేయాలంటే బాగా ఎంజాయ్ చేయాలని చెప్తా ఉంటారు చాలామంది. మందిరానికి రండయ్యా అంటే యవ్వన కాలంలో రాకూడదు బ్రదర్, వయసు అంతా అయిపోయిన తర్వాత, నేను ముసోడ అయిపోయిన తర్వాత మందిరానికి వస్తానని చెప్పేవాళ్ళు లేకపోలేదు. చాలా చర్చికి పిలవండి, రారు. ఆడడానికి పిలిస్తే షటిల్ ఆడడానికి అయితే వస్తారు కదా, షటిల్కి అయితే వస్తారు, లేకపోతే ఫుట్బాల్కి వస్తారు, టేబుల్ టెన్నిస్కి వస్తారు, క్రికెట్కి వస్తారు, కార్ డ్రైవింగ్కి వస్తారు, బైక్ డ్రైవింగ్కి వస్తారు, కటింగ్ షాప్ పోవాలంటే వస్తారు, కేక్ తినడానికి వస్తారు. అందరు నవ్వుతున్నారు అంటే నిజమా కదా మీరు చెప్పండి ఒకసారి. కానీ మందిరానికి రమ్మంటే అయ్యో మందిరానికి రావాలా, అయ్యో ప్రార్థన చేయాలని చెప్పి ఏం చేస్తుంటారంటే వాళ్ళ మనస్సు ఎట్టో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు అనేక మంది యవనస్తులు ఎలానో తెలుసా? వాళ్ళ మనస్సు ఇంకొక దాని మీద ఆనుకొని ఉన్నది. కానీ సాయంకాల సమయంలో యవనస్తులుగా నేను కూడా మీ యొక్క వయసును దాటి పైకి వచ్చి వివాహం జరిగింది కనుక నేను అనేక మందిని చూస్తూ ఉన్నప్పుడు యవ్వన దశలో చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే దే ఆర్ వేస్టింగ్ ద టైం. అనేక మంది ఏం చేస్తారో తెలుసా? సమయంను వృధా చేయటంలో నంబర్ 1. దేంట్లో చెప్పండి ఒకసారి, దేంట్లో? సమయము వృధా చేయటంలో నంబర్ 1 సమయం. చూడండి, సమయం ఒకసారి పోయిందనుక మళ్ళీ రాదు. ఇప్పుడు ఏప్రిల్ 14 మా పెళ్లి జరిగింది, మళ్ళీ ఏప్రిల్ 14 రా అంటే వస్తుందా? తల కింద పెట్టినా కాళ్ళు పైన పెట్టినా రాదు, అయిపోయింది అంతే అదేనో. అయ్యో ఆ రోజు మళ్ళీ రా అంటే వస్తుందా? రాదు. సమయం అనేది ఏంటంటే రానే రాదు. చూడండి, కొంతమంది ఏంటంటే దినదినం అభివృద్ధి చెందుతూ ముందు సాగిపోతున్నారు, కొంతమంది అలాగే ఆగిపోతున్నారు. దే ఆర్ గెటింగ్ స్ట్రక్ సమ్వేర్, బట్ సమ్ పీపుల్ గోయింగ్ ఫార్వర్డ్. ఎంతమంది ముందుకు వెళ్తున్నారు, ఎంతమంది ఆగిపోతున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆగిపోయే వాళ్ళందరూ కూడా ఏంటంటే టైం వేస్ట్ చేసేవాళ్ళు. ముందుకు సాగిపోతున్న వాళ్ళు ఎవరంటే టైం వృధా చేయకుండా సమస్తమును కూడా జ్ఞానంగా వాడుకునే వాళ్ళే ముందుకు సాగిపోయేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మీ వయసు 18 కావచ్చు, 20 కావచ్చు, 22 కావచ్చు, 25 కావచ్చు, 27 కావచ్చు, ఇంతవరకు ఎంత సమయం మీరు వృధా చేస్తారో నాకైతే తెలియదు. ఇంకా మీదట మీరేం చేయకూడదు అంటే వృధా చేయకూడదు. వై? బికాస్ వీఆర్ ఇన్ ద డేస్ ఆఫ్ ఈవల్. చెడు దినాలు ఇవన్నీ కూడా. మీరు ఖాళీగా కూర్చున్నారనుకోండి, ఫోన్లో గేమ్స్ ఆడాలనిపిస్తూ ఉంటుంది, లేకపోతే వీడియో చూడాలనిపిస్తూ ఉంటుంది, లేదంటే షికారు చేయాలనిపిస్తుంది, ఆడ తిరగాలి ఇటు తిరగాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఏం చేయాలన్నా నేను అడగచ్చు కదా మీరు. నేను 3 పాయింట్స్ ఇస్తాను, ఇవన్నీ వినే ఉంటారు ఈ పాయింట్స్. మీరు ఈ 3 పాయింట్స్ మీరు చేయగలిగితే యూ క్యాన్ గో బెటర్. మీరు చాలా చక్కటి మనుషులుగా ముందుకు సాగిపోగలుగుతారు.
అంటే మన మైండ్ ఎలాంటిదంటే ఒక మజిల్ అనమాట. అంటే మైండ్ అనేది మనం ఏం చేయాలంటే పదును పెడుతూ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది తెలుసా, ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎలా అయిపోతుంది చెప్పండి? ఎండిపోతే దేనికి పనికిరాదు. కొంతమంది ఇంటర్మీడియట్ ఎప్పుడో చేసి ఉంటారు, 5 years అయిపోయి ఉంటుంది. ఏ ఇంట్లో తినడం, పడుకోవడం, లేయడం, కానా పీనా సోనా, కానా పీనా సోనా, ఈ 3 పనులు చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే తినడం, పడుకోవటం, లేయటం, తినడం, పడుకుంటూ లేయటం. ఇంటర్మీడియట్ చదివిన ఎకనామిక్స్ ఎక్కడ పోయింది? గాల్లో పోయింది. కామర్స్ ఎక్కడ పోయింది? గాల్లో పోయింది. మ్యాథ్స్ ఎక్కడ పోయింది? గాల్లో పోయింది. 1E ఎక్కడ పోయింది? 1B ఎక్కడ పోయింది? గాల్లో. ఫిజిక్స్ ఎక్కడ పోయింది? సాంస్క్రిట్ ఎక్కడ పోయింది? హిందీ ఎక్కడ పోయింది? అన్ని గాల్లో పోయింది. ఏమీ లేదు మైండ్లో, మొత్తం ఖాళీగా ఉంటుంది అట్లాగే కదా. ఎవరైనా చెప్పండి, యవ్వనస్తుల్ని పిలిచి ఒక వాక్యం చెప్పండి అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదంటారు. ఒకటి తప్ప ఏమీ తెలియదు ఇంకా చాలామంది యవ్వనస్తులకి. ఏంటంటే అది సండే స్కూల్ నేర్చుకొని ఉంటారు. ఏంటిది? యెహోవా నా కాపరి. ఎందుకు అది ఒకటే తెలుసా అంటే, అది ఒకటే పదే నేర్పించారు కాబట్టి చిన్న వయసులో అది మాత్రం గుర్తుంది. ఇప్పుడు చెప్పమంటే అంటూ ఉంటారు. చెప్పడం ఏంటంటే శారీరంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మీరేం చేయాలంటే అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఒక వ్యక్తిని నేను బైబిల్లో మీకు చూపించి 3 points త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. 1 రాజులు తీయండి ఒకసారి. 1 Kings chapter 4. 1 రాజులు 4వ అధ్యాయము 29వ వచనం. 1 రాజులు 4వ అధ్యాయము 29వ వచనం. దేవుడు జ్ఞానమును మళ్ళీ చదవండి ఇంకొకసారి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. ఇంగ్లీష్లో చాలా బాగుంది. గాడ్ గేవ్ సొలొమోన్ విజ్డమ్, వెరీ గ్రేట్ ఇన్సైట్ అండ్ అండర్స్టాండింగ్, యాజ్ వాస్ట్ యాజ్ ది శాండ్ ఆన్ ది సీషోర్. చూడండి, దేవుడు సొలొమోనుకి ఇచ్చిన దైవ జ్ఞానం కావచ్చు, బుద్ధి కావచ్చు. ఎలాంటిదంట అంటే సముద్రం ముందు ఏముంటుంది చెప్పండి ఒకసారి, ఏముంటుంది సముద్రకు ముందు? ఇసుక ఉంటుంది కదా. అంటే ఇసుకని మనం లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేం. అంత ఎక్కువ జ్ఞానం ఎవరుకునిందంటే సొలొమోను కొనింది. యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ సొలొమోను. అలాంటి వ్యక్తికి దేవుడు ఇచ్చాడు ఏంటంటే ఆ జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. ఇట్ ఈస్ సో వాస్ట్, వి కాంట్ ఈవెన్ మెజర్ దట్. తను ఏం చేయలేమంటే లెక్క కూడా మనం పెట్టలేమంట. అంటే ఆ జ్ఞానమును వెతుక్కుంటూ గొప్ప గొప్ప రాజులు, రాణులు, మహానుభావులు, మంచి పేరు ఖ్యాతి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే సొలొమోను ఎక్కడా, సొలొమోను ఎక్కడా, సొలొమోను ఎక్కడా అని చెప్పి వెతుక్కుంటూ వచ్చారంట. ఎంతమంది చెప్పగలుగుతారు నేను కూడా ఒక యవ్వన వయసులో ఉన్నాను, నన్ను ఎత్తుకుంటూ ప్రజలు వస్తున్నారని చెప్పి ఏమైనా చెప్పగలుగుతారా? మీరు లైవ్లో చూస్తున్నారు మీరు ఎవరన్నా కూడా, నేను యవ్వనంలో ఉన్నాను, నన్ను ఎత్తుకుంటూ చాలామంది వస్తున్నారు అని చెప్పి చెప్పగలుగుతారా? ఆ రోజు సొలొమోను ఎత్తుకొని అనేక మంది వచ్చారంట. బయట దేశం నుండి సొలొమోను ఎక్కడా, సొలొమోను ఎక్కడా అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ కేకలు వేసి ఎత్తుకుంటూ వచ్చారంట. దేనికో తెలుసా? సొలొమోను బుద్ధిహీనుడు కాదు, బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు. అలాంటి వ్యక్తిని వెతుక్కొని బయట దేశం నుండి కూడా ఏం చేశారంట ప్రజలు నడుచుకుంటూ ముందుకు వచ్చారు. నేను నమ్ముతున్నాను సొలొమోను ఒక 3 కార్యాలు చేసి ఉంటాడు ఆయన జీవితంలో. అది చేసి ఉంటాడు కాబట్టే ఇలాంటి దీవెనలు దేవుడు అనుగ్రహించాడు అతనికి. దాని తర్వాత చదవండి ఒకసారి, ఆ వచనాలు చదవండి ఒకసారి. 30వ వచనం చదవండి, 30th verse. చూడండి ఏంటంటే చెప్పండి ఒకసారి, ఈ మాట చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. Solomon's wisdom was greater than the wisdom of all the people of the east, greater than all the wisdom of the Egypt. అంటే మధ్యలో ఉన్నాడు అనుకోండి. ఈ పక్కన కొంతమంది చూడండి, ప్రపంచంలో ఒక కారు పెట్టుకొని ఉంటే, హే వాడి దగ్గర కారు ఉంది రా, వాడి దగ్గరికి పోతామని చెప్పి ఏం చేస్తారు, ఫ్రెండ్స్ అంతా కూడా ఎత్తుకుంటూ వస్తూ ఉంటారు. బైక్ పెట్టుకోండి, ఒక R15 బైక్ పెట్టుకోండి, పల్సర్ బండి పెట్టుకోండి, వాడి దగ్గర బైక్ ఉందని చెప్పి ఏం చేస్తారు, ఎత్తుకుంటూ వస్తూ ఉంటారు. అదే మన దగ్గర జ్ఞానము, మంచి పేరు, ఖ్యాతి, దేవుని భయము, భక్తి మన దగ్గర ఉంటే ఎత్తుకుంటూ రారంటారా? తప్పకుండా ఎత్తుకుంటూ వస్తారు. ఆ రోజు సొలొమోను ఎత్తుకొని ఎవరు వచ్చారంట? అనేక దేశస్తులు వచ్చారంట. ఈరోజు యవ్వన కాలంలో ఉంటున్న మనందరం కూడా ఒకటి చేయాలి. వి నీడ్ టు బీ అలర్ట్.
చూడండి, అనేక న్యూస్ వస్తూ ఉంటుంది కదా, అది TV9 కావచ్చు, TV5 కావచ్చు. ఏంటంటే అలర్ట్, బీ అలర్ట్, రేపు సునామీ అని చెప్పాను. ఏం చేస్తారు? సునామీ వస్తే వచ్చింది లేని పడుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? సునామీ వస్తుందంట, ఎలా తప్పించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి నన్ను అని చెప్పేసి యూ విల్ బీ అలర్ట్ బికాస్ సునామీ ఇస్ కమింగ్ ఫార్వర్డ్. సునామీ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే భయపడిపోతూ ఉంటాం. ఎలాగో ఏంటో. ఇప్పుడు చెప్తున్నారు కరోనా వైరస్ దగ్గరికి వచ్చింది, తడలో ఉంది అని చెప్పంటే మీరు ఏం చేస్తారు? మాస్కులు పెట్టుకుంటారు, శానిటైజర్ వేసుకుంటారు. వై? బికాజ్ యు ఆర్ బీయింగ్ అలర్ట్గా నాకు కరోనా వచ్చేస్తుందేమో అని భయము కలిగి మాస్క్ పెట్టిన ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే యు ఆర్ అలర్ట్. ఈ రోగాలను బట్టి మనం అలర్ట్గా ఉండకూడదు. యవ్వన కాలంలో ఉన్నాము కాబట్టి వి నీడ్ టు బి అలర్ట్. ఓకే, నేను అలర్ట్గా ఉంటాను బ్రదర్, అయితే నేనేం చేయాలి? 3 పనులు చేయాలి, రాసుకోండి. మొదటి పని, యవ్వన కాలంలో ఉంటున్న మనందరం చేయాల్సిన 3 పదాలు అంతే. 3 పెద్ద లైన్స్ కాదు, 3 పదాలు. రాగిలినాలు దయచేసి రాసుకోండి. మొదటిది రీడ్, చదవాలి. ఫస్ట్ పాయింట్ రీడ్, చదవాలి. ఇప్పుడు నన్ను గమనించండి, చెప్పండి అందరూ ఒకసారి. ఏంటిది మొదటిది? గట్టి చెప్పాలి. ఏం వినబడట్లా. మా తిరుపతిలో ఏమన్నా అసలు అరిచారంటే ఆ పాట లేచిపోద్ది. మీరు ఎంత రీడ్ అంటారు. గట్టి చెప్పండి ఒకసారి అందరూ కూడా. అమ్మాయిల పక్క సౌండ్ రావట్లేదు, గట్టి చెప్పాలి, ఇంకా గట్టిగా. వెరీ గుడ్, చదవాలి. వీ షుడ్ రీడ్. ఏమి చదవాలి? భలే ఆత్మీయులుగా ఉన్నారు తడ విశ్వాసులు అందరూ కూడా. దేవుని వాక్యమును చదవాలి, తర్వాత న్యూస్ పేపర్ని చదవాలి, మీ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు మీ బుక్స్ ఉంటాయి కదా అవి చదవాలి, కాలేజీలో ఉంటే బుక్స్ చదవాలి, ఇంకా రకరకాల బుక్స్ మన ముందు ఏవైతే కనబడతాయి అవన్నీ మనం చేయాలంటే చదవాలి. కాలక్షేపణ చేయకూడదు. కూర్చొని సీరియల్ చూసుకుంటా, RTV చూసుకుంటా, జబర్దస్త్ చూసుకుంటా ఉంటారు చాలామంది కదా. నాకు అవన్నీ తెలియదు, ఎప్పుడు చూడలేదు, విన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే మా చర్చిలో ఒక అబ్బాయిని అడిగితే, అన్న జబర్దస్త్ చూస్తానన్న అంటాడు. అయినా మందిరంకి రారా బాబు అంటే జబర్దస్త్ చూస్తారంట అబ్బాయి. అంటే టైం దొరికినప్పుడు ఏం చేస్తారు చాలామంది అంటే ఏదో చేస్తా కూర్చొని. టైం దొరికినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, వీ షుడ్ రీడ్. చదవాలి. బైబిల్ని బాగా చదవండి, మీకున్నటువంటి బుక్స్ బాగా చదవండి, మళ్ళీ చదవండి. న్యూస్ని ఇంకా బాగా చదవండి. న్యూస్ చదివి పక్కన పెట్టాక న్యూస్ చదివేసి దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా ఈ ప్రాంతంలో అలాగున్నారు, ఈ ప్రాంతంలో అలాగున్నారు మనుషులు అని చెప్పి మీరేం చేయాలంటే వాళ్ళ కొరకు మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. నేను ఫోన్లో న్యూస్ చూస్తూ ఉంటాను, ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాను, చేయబెట్టి ప్రే చేస్తా. ప్రభువా ఈ ప్రాంతంలో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళు మీరు ముట్టి స్వస్థపరచండి, వీళ్ళ జీవితోత్తమైన కార్యములు చేయండి, సీఎంను దీవించండి, పిఎంను దీవించండి, అట్లా ప్రే చేస్తుంటా. మీరేం చేయండి న్యూస్ చూస్తున్నప్పుడు అట్లాగే వెంటనే ప్రే చేస్తూ ఉండండి. అది మాత్రమే కాదు, ఏ స్థలంకి మీరు వెళ్ళినా, బస్సులో వెళ్తున్నప్పటికీ కూడా, ట్రైన్లో వెళ్తున్నప్పటికీ, కార్లో వెళ్తున్నప్పటికీ చదివే ప్రయత్నం చేయండి. రీడ్. మైండ్ ఏం చేయకూడదు అంటే మీరు ఖాళీగా ఉంచకూడదు. వెన్ యూ లీవ్ యువర్ మైండ్ ఫ్రీలీ, సాతాన్ విల్ ఎంటర్ ఇన్సైడ్. ఎప్పుడైతే మీ మనస్సును ఖాళీగా ఉంచుతా సాతాన్ వస్తాడు, లోపలికి వచ్చి కూర్చుంటాడు, వాడి పనులు వాళ్ళు చేస్తూ ఉంటాడు వచ్చి. వాటికి అవకాశం ఇవ్వకుండా మీరేం చేయాలంటే టైం దొరికిన ప్రతి సమయంలో చదివే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం చదువుతామో ఆ ఆలోచన అంతా కూడా ఏమవుతుంది తెలుసా, మొత్తం మార్చబడుతుంది. ఉదయం లేచిన వెంటనే బైబిల్ చదవండి. చదివినప్పుడు వెంటనే దేవుడు మనతో మాట్లాడతాడు. మన జీవితాన్ని ఏం చేసుకోవచ్చు, మనం సరి చేసుకోవచ్చు. మొదటిది. రెండవ మాట, చాలామంది బాయ్స్ ఎవరు రాసుకోవట్లేదు, ఇంటికి వెళ్ళి రాసుకునే ప్రయత్నం. మళ్ళీ అడుగుతాను అందరిని, నేను ప్రతి ఒక్కరిని అడుగుతా. అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి మళ్ళీ అడుగుతాను నేను. ఓకే అమ్మాయిలు వెరీ గుడ్, అందరు రాసుకుంటున్నారు, నేను అందరిని గమనిస్తాను. నెక్స్ట్ టైం నుంచి అందరూ దయచేసి బుక్ పెన్ తెచ్చుకోవాలి, రాసుకోండి, లేకపోతే పేరు పెట్టి పిలుస్తాను నేను మళ్ళీ. ఓకే, సెకండ్ పాయింట్ టాక్. ఏంటంట? మాట్లాడు. కొంతమంది ఏంటంటే మౌనంగా ఉంటారు కదా, అలా ఉండకూడదు. ఫస్ట్ ఏం చెప్పాను నేను? రీడ్, చదవాలి. సెకండ్ చెప్పాలి. దేని గురించి మాట్లాడాలి? ఉదాహరణకు మీ స్నేహితులే ఉన్నారనుకోండి, మీ స్నేహితుల్లో మందిరంకి రాలేదనుకోండి, బ్రదర్ ఎందుకు చర్చికి రాలేదు, చర్చికి ఎందుకు మీరు రాలేదు, మీకు ఆరోగ్యం ఎలా ఉంది, బాగుందా, మీకోసం నేను ప్రేయర్ చేస్తాను, రకరకాలుగా మాటలు మనం మాట్లాడచ్చు కదా. బైబిల్ బాగా చదివి, దీంట్లో నేను చదివాను ఇలాగా, దేవుడు నాతో ఇలాగ మాట్లాడాడు, మీతో దేవుడు ఏం మాట్లాడాడు చెప్పండి ఒకసారి అని చెప్పి మనం చేయించంటే మాట్లాడచ్చు. టైం దొరికిన ప్రతి సమయంలో మాట్లాడాలి. ఆ తర్వాత ఇది మాత్రమే కాదుగా, న్యూస్ ఆ ప్రాంతంలో అలా జరిగింది, ఈ ప్రాంతంలో అలా జరిగింది, మీరు విన్నారా, మీరు ప్రేయర్ చేశారా అని చెప్పాలి. ఏం చేయాలంటే
చెప్పాలి ఇతరులకి. అంటే రకరకాల మాటలు, టైం దొరికిన ప్రతిసారి, కాలక్షేపం చేసుకోకుండా అవి చేసుకోకుండా మంది కదా, అలా కాదు. చెప్పం చేసుకోకుండా అవి చేసుకోకుండా మంది కదా, అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రీడ్. సెకండ్, టాక్. ఇక్కడ తాగిపోవచ్చా? మీరందరూ ఎలాగ మారాలంటే గొప్ప వ్యక్తులుగా మార్చబడాలి. థర్డ్ పాయింట్ రాసుకోండి. థర్డ్ పాయింట్ రైట్. రాయాలి. రైట్. ఫస్ట్ వన్ రీడ్, సెకండ్ వన్ టాక్, థర్డ్ వన్ రైట్. చూడండి, థాట్స్ విల్ బి కీప్ ఆన్ ఫ్లయింగ్ ఇన్ అవర్ మైండ్. అంటే ఆలోచనలు ఎలా ఉంటుంది, పరిగెత్తా ఉంటుంది కొన్నిసార్లు. మనం ఏం చేయాలంటే పట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఆ పాట మర్చిపోతుంది. మీరు అవునా కదా చెప్పండి ఒకసారి. వెంటనే ఒక ఆలోచన ఇచ్చాడు అనుకోండి, వెంటనే రాయాలి. కొన్నిసార్లు ఏం చేస్తుంటానంటే ప్రార్థనలో ఉన్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు వెంటనే దర్శనాలు వస్తూ ఉంటాయి. నాకు దర్శనం సడన్గా వచ్చేస్తూ ఉంటుంది. నాకు నిజంగానే మీరు నమ్ముతారో లేదో, అనేక దర్శనాలు నాకు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు ఎవరో ఒక గురించి వస్తాయి. ఈరోజు కూడా ఒకటి వచ్చింది, చాలా డేంజరస్ అని దేవుడు చూపిస్తాను. వెంటనే లేచి కూర్చుంటాను. నేను కూర్చొని రాసేసుకుంటా, బుక్లో రాసేసి వాళ్ళకి ఫోన్ చేస్తా, బ్రదర్ మీ జీవితంలో జరగబోతుంది అని చెప్పి అంటాను. నేను ఎందుకు చెప్తున్నానంటే టైం వేస్ట్ చేయకుండా ఏదో చేస్తూ ఉంటాను. నేను ఇస్తున్నాను, దయచేసి జరగబోయే సంఘటనలు నాకు తెలియచేయండి. అపోస్తలుడైన యోహాను తీసుకెళ్ళి పద్మోస్ దీవిలో పడేసినప్పుడు ఏం చేశారంటే, తిని పడుకోలేదు కానీ ఏం చేశాడు తెలుసా? ప్రకటన గ్రంథం రాశాడు. హల్లెలూయా. చూసారా దేవుని పట్ల ఎంత ప్రేమ అతనికి. వెంట దర్శనాలు వచ్చినప్పుడు ఏం చేశారంటే టకటకటకని రాస్తున్నాడు. చెవి గల్లవాడు ఏం చేయగాక వినుగాక అని చెప్పి వెంటనే రాస్తున్నాడు. యు వాజ్ సో షార్ప్, యు వాజ్ సో అలర్ట్. మన దినాలు కూడా చెడ్డవి. కరోనా కదా, కాలేజ్ లేదు కదా, చర్చ్ లేదు కదా, అది లేదు కదా అని చెప్పేసి తిని పడుకోవడం, లేయడం చేసినట్లయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నా జీవితం ఏంటి చూసుకున్నట్లయితే ఈ మూడే ఉంటుంది. ఏంటి? తినడం, పడుకోవటం, లేయడం. ఇవే ఉంటుంది. లేదు, మా జీవితాల్లో నూతనమైన అనుభవాలు గుండా వెళ్ళాలి అని చెప్పి ఆలోచన మీకు ఒకవేళ ఉన్నట్లయితే ఈ 3 పనులు మీరు చేయాలి. పెద్ద మెసేజ్ ఏం కాదు ఇది, వెరీ సింపుల్ ఐడియాస్ అంతే. సొలొమోను ఎత్తుకుంటే ఎవరు వచ్చారంట అండి? అనేక మంది జ్ఞానులు, రాజులు వచ్చారంట. నా ప్రార్థన ఒకటే, మిమ్మల్ని ఎత్తుకుంటా అనేక మంది ఏం చేయాలంటే వెతుకుంటా రావాలి. సేవకులు రావాలి, విశ్వాసులు రావాలి, బంధువులు రావాలి, స్నేహితులు రావాలి. ఎక్కడా వ్యక్తి అని చెప్పి ఎత్తుకుంటా మీ దగ్గరికి రావాలి. అలాంటి జ్ఞానులుగా, దేవుని యొక్క భయం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే యవ్వన కాలంలో మీరు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుడు మన ద్వారా నూతనమైన కార్యం చేయగలుగుతాడు. ఒకటి వి నీడ్ టు బీ అలర్ట్. యవ్వన కాలం మంది ఏం చేయాలంట? బీ అలర్ట్. ఎందుకో తెలుసా? దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక ఏం చేయాలంట? చెప్పాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి. ఏ విధంగా అయితే టీవీ ఛానల్లో, న్యూస్ ఛానల్లో బీ అలర్ట్. నైట్ న్యూస్ చూస్తాను నేను. పాకిస్తాన్ ఒక పిఎం ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు ఏంటంటే, బీ అలర్ట్ అండ్ వేర్ మాస్క్ అండ్ గో అవుట్ సైడ్, ఇఫ్ నాట్ యూ హ్యావ్ టు ఫేస్ ది లాక్డౌన్. ఈ మాట బాగా ఆలోచించండి. బీ అలర్ట్ అండ్ వేర్ ది మాస్క్ అండ్ గో అవుట్, ఇఫ్ నాట్ యూ హ్యావ్ టు ఫేస్ ది లాక్డౌన్. జ్ఞానము కలిగి మాస్క్ వేసుకొని బయటికి వెళ్ళండి, లేకపోతే మీ అందరికీ లాక్డౌన్ పెడతాను. లాక్డౌన్ పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి? అందరూ కూడా ఇంట్లో కూర్చోవాలి. జ్ఞానముగా ఉంటే దయచేసి మాస్క్ వేసుకోండి అని చెప్పి అన్నారు. ఎవరంటే ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ పిఎం. ఈరోజు మనకు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే బీ అలర్ట్, బికాస్ టైమ్ ఈజ్ వెరీ లెస్. సమయం తక్కువ ఉంది. యవ్వన కాలం మంది మీరు అందరూ ఉన్నారు. మీరు అందరికీ ఇంకా ముందు చాలా ఏముందంటే చాలా పనులు ఉన్నాయి మీ అందరికీ కూడా. లైవ్ చూస్తున్న మీరు కూడా ఎవరైనా కావచ్చు. చాలా పనులు మన ద్వారా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఒకప్పుడు నేను కూడా ఎలా ఉన్నాను మీ అందరూ చెప్పాను, నా సాక్ష్యం చెప్పాను. ఈరోజు ఈ విధంగా నిలబడగలుగుతున్నానంటే నిజంగా చెప్పగలుగుతున్నాను దేవునికి పాద సన్నిధిలో. నాకు దొరికిన ప్రతి సమయంలో ఎక్కువగా నాకున్న పిచ్చి ఏంటంటే బుక్స్ చదవటము, మెసేజెస్ వినటము, పాటలు వినటము, కీబోర్డ్ ప్లే చేయటం, పాటలు పాడటము, ఇవే ఎక్కువ చేస్తూ ఉండేవాడిని. ఈరోజు అదే నా జీవితంలో దేవుడు కృప చూపించాడు. అనేక మంది చెప్పడానికి దేవుడు వాడుకున్నాడంటే ఐ వాజ్ అలర్ట్ ఇన్ మై యంగ్ ఏజ్. ఈరోజు మీరు యవ్వన కాలం మంది అలర్ట్గా ఉన్నట్లయితే, టైం దొరికినప్పుడు ఈ 3 పనులు మీరు చేయగలిగితే రేపు అనేక మందికి మీరు ఒక మార్గదర్శిగా ఉంటారు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యం చేయాలని ఆశపడుతున్నా.
దేవుడు మన జీవితాల్లో మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా నూతనమైన కార్యములు చేయాలి. ఈ సాయంకాల సమయంలో ఒకవేళ నేను మనిషిగా లేను అని చెప్పి బాధపడుతూ ఉండొచ్చు. ఆయన ఒక మనిషిగా మనం మార్చగలడు. ఏ విధంగా అయితే ఒక మంచి మనిషిగా మార్చి అనేక మందికి మాదిరికరంగా ఉంచాడో, ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు ఒక అనేక మందికి మాదిరికరంగా ఉంచగలడు. అందరు కళ్ళు మూసుకుంటారా? ధైర్యం వైపు మీ చేతులు పైకెత్తి ఓ హల్లెలూయా. Praise the Lord. Sharandana kabauria taradhanam tene. యేసయ్యా, ఏ విధంగా అయితే సొలొమోను ఎత్తుకుంటూ ప్రజలు వచ్చారో నాయనా, మమ్మల్ని ఎత్తుకుని అనేక మంది రావాలి ప్రభువా. యవన కాలమందునైనా మేము భయమును భక్తిని కలిగినైనా మా మనస్సును మీ మీద ఆనుకోవటానికి ప్రభువా మీరు మాకు సహాయము చేయండి ప్రభువా. యవన కాలమందు ప్రభువా మీ కాడి మేమందరం మోస్తుండగా తండ్రి ప్రభువా, మీకు ప్రసన్నత మా మధ్యలో ఉండునుగాకనైనా. మాకు విధంగా పోరాట పెట్టి అంధకార శక్తులు యేసునామ లయపరుస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరుగా నైనా తనిగా జ్ఞాపకం చేసుకోండి నాయనా. యవన కాలమందునైనా మీ కాడిని మోస్తుండగా తండ్రి ప్రభువా మీ కొరకు నూతనమైన కార్యములు చేయడానికి సహాయం చేయండి ప్రభువా. గొప్ప కార్యాలు చేయండి. మా మనస్సునైనా లోకం వైపు కాదు నైనా, స్నేహితుల వైపో బంధువుల వైపో కాదు కానీ నైనా మీ మీద మా మనస్సు ఆనుకోవటానికి సహాయము చేయండి ప్రభువా. మీకు వందనాలు నైనా. ఇప్పటి వరకు మా గతం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు మా గతమును క్షమించి మా జీవితాలను మార్చి నేను అనేక మందికి మాదిరికరంగా ఉంచడానికి మీరు సమర్థులు ప్రభువా. మీకు వందనాలు నాయనా. ఎవరైతే ప్రభువా కన్నీరు కారుస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో నైనా, వాళ్ళందరినీ మీరు దీవించండి. వాళ్ళందరికీ సహాయకుడు నిలబడండి ప్రభువా. వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. అందరు కలిసి పాడదామా? లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా స్వరాలు ఇప్పి ఓ యేసయ్యా, యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా ప్రభువా, యవన కాలమందున ఆయన మా మనస్సులు మీ వైపు తిప్పడానికి సహాయం చేయండి ప్రభువా. ఓ యేసయ్యా, యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా ఎంత మంచి మాడవయ్యా. ఓ కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి, కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు. ఓ నీ మనస్సు నాకిచ్చినావు. మనిషిగా మార్చినావు. నీ మనస్సు నాకిచ్చినావు. అందరు కలిసి పాడదామా?
ఓ మనిషిగా మార్చినావు, నీ మనస్సు నాకిచ్చినావు యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ మషవరాచరవాదనాహం శవరాచ, ఓ యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా, యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా, ఓ గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి, గతమును మన్నించి గుణవంతునిగా చేసి, ఓ నన్ను మలచి నన్నే మరిపించి, మనిషిగా మార్చినావు, నీ మనస్సు నాకిచ్చినావు, ఓ మనిషిగా మార్చినావు, ఓ నీ మనస్సు నాకిచ్చినావు, యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా, రబాషదలా, మంచివాడవయ్యా, ఓ యేసయ్యా, మంచి మనసయ్యా, యేసయ్యా, రబాషదరాంతరా కబౌరియా, రబాషదలాంతరే, యేసయ్యా, ప్రభువా మీ యొక్క బలమైన ప్రభువాత్మ మా మీద సంచరించును గాక, మీ మనస్సు మా మీద ప్రభువా, ఓ శారదాల అంతరే కబౌరియా, ఆ మనస్సునైనా మీ మీద మాత్రమే ఆనుకోనును గాకనైనా, ఈ యవన కాలమందునైనా మా మనస్సంతా కూడానైనా మీ మీద తిప్పబడును గాకనైనా, మాకు విరోధంగా పోరాటమైన అంధకార శక్తులు యేసు నామములో లయపరచబడును గాక, గాయాలు చేయండి ప్రభువా, అనేక మందికి దీవనకరంగాను ప్రభా, అనేక మందికి ఆశీర్వాదకరంగాను ప్రభా మార్చి తీర్చిదిద్దండి ప్రభా, మా జీవితాల ద్వారా మీకే మహిమనైనా మీకే ఘనత ప్రభువా చెల్లునుగాక, ఓ యేసయ్యా, యేసయ్యా, మీ మీద మా మనస్సు ఆనుకొని ఉండగానైనా అనేక మందికి మా అందరిని దీవనకరంగా మార్చేయండి, స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసయ్యా, యేసయ్యా, మా మనస్సునైనా మీ మీద ఆనుకొని ఉండగా, ఓ యేసయ్యా, యవన కాలమునైనా మీ కాడి మోయిటి నరునికి మేలు ప్రభువా, ప్రభువా మీకు వందనాలు, మీకు వందనాలు అయినా, మీకు వందనాలు, ఒకసారి గట్టిగా చెవులు కొట్టి దేవునికి నామమును మహిమపరుస్తాం అందరం. రా షాట రా నాథ రా రా షకబౌరి అచ్చరాందనల బౌరియా రిబా షందరా కబౌరియా బా షదల హంతర బౌరియా కబౌరియా తరా. యేసయ్యా మీకు వందనాలు అయినా, యేసయ్యా.